ఈ యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేయాలి. రాయదుర్గంలో సర్కారు భూ దోపిడిని అడ్డుకుంటాం. అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఎమ్మెల్సీలు దాజోలు శ్రవణం, షంబీపూర్ రాజు డిమాండ్ చేస్తారు. పిఎం ఏక్తా ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిరసన చేసినట్ట. మరి ఇక చూసుకోవాలి. సో మీరు ఏం చేసినా మేము రద్దు చేయండి టెండర్లను. పైసలు కావాలి మాకు బరాబర్గా. మాది టీ హబ్ అయితే మీది ఏ హబ్ అట? ఎనుముల హబ్స్ అట. ఏర్పాట్లో సీఎం బిజీ ఉన్నట. ఎనుముల కొండలెడ్డిని ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించాలంట. ఇది నేను అమ్మ ఎనుముల మీకు ఇక్కడ రాయదుర్గం నుంచి అట్లా కిందికి పోతే టీ హబ్ కనిపిస్తుంది నీలోఫర్ దగ్గర. అది కేటీ రామారావు మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నిర్మించారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తానికి ఉన్నది. అయితే ఇప్పుడు రేవంత్ ఏంటంటే టీ హబ్ బదులు ఏ హబ్ పెట్టినట. ఏ ఫర్ ఎనుముల అనమాట. ఎనుముల హబ్స్ అంట దాని పేరు. కొండలెడ్డిని మాత్రం ఒక 100 సంవత్సరాల చరిత్రలో ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ప్రకటించంట. కొండలన్న అంత ఇన్నోవేటివ్ కాలేస్తాడ. టెసరాక్ట్ ఫ్యామిలీ రన్ అంట. డ్రైవ్ స్కామ్ అంట. 0 ఎంప్లాయీస్ 0 ఇన్నోవేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయింది. ఇది బాగుంది కామెడీ. రాగరా ఏమో కూడా రాస్తాంటుంది. మంచి మంచి పేరు పెట్టిరు. మేము టీ హబ్ తెస్తే రేవంత్ ఎనుముల హబ్స్ తెచ్చిండు. 1,00,000 పెట్టుబడి కంపెనీకి 200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. కొండలరెడ్డి శతాబ్దపు గొప్ప ఆవిష్కర్తట. ఈ మ్యాజిక్ ట్రిక్ తెలంగాణ యువతకు నేర్పించాలట. మంత్రి శ్రీధర్ బాబు అబద్ధపు ప్రకటనలట. ఈ కుంభకోణంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామంటాడు. వాస్తవాలు తేలే వరకు కోర్టులో పోరాడదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. సో ఏం చేయమంటాం మరి ఇప్పుడు? అయ్యో ప్రపంచంలో మా కొండలేటి అన్నంత మేధావి లేడు వాస్తవానికి. అప్పనంగా ₹1,00,000 పేరేపి 200 కోట్లు దొబ్బినోడు ఈ దేశంలో చూపి. అందుకే ఆయన శతాబ్దపు కాదు, అవసరమైతే ఎంటైర్ భూమండలం పుట్టినప్పటి నుంచి కూడా లెక్కకు తీయొచ్చు ఆయన. ఈయన 100 సంవత్సరాలకే చెప్తాను. గొప్ప ఆవిష్కర్తాడంట. మామూలు ఓ పని చేయి, ఎనుముల హబ్స్ అని ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయి ఫస్ట్ మొదలు. ఎట్లాగో పేరు పెట్టిరు. ఇంకా ఆ టీ హబ్ పక్కన ఇంకో బిల్డింగ్ తీసుకోరు. మైదోం రామేశ్వరరావుని అడిగి ఆ మైదోం పూజలో ఒక పక్క బిల్డింగ్ తీసుకొని ఇది ఎనుముల హబ్స్ అని దాని మీద అది ఏ టవర్ అని పెట్టు. ఆయన ఏమో టంప్ టవర్స్ అని పెట్టింది కదా కోకాపేటలో, నువ్వేమో ఏ టవర్స్ అని పెట్టు, ఎనుముల టవర్స్ అని పెడితే అయిపోయా. మంచిగున్నది లెక్క. కేటీ రామారావు గెచ్చిన నడుచుకుండే. ఏది ఏమైనా చేసుకోరు మీరు, ఎంతైనా గగ్గోలు పెట్టుకోరు. మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా మేము చేసే లంగ పనులు ఆగం చేస్తూనే ఉంటాం. మీరు ఏం చేసినా చేసుకోరు. అదే వ్యవహారశీలిగా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. చూద్దాం. ఇక ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళని ఏం చేయలేరన్నా మీరు. 3 రంగుల కాంగ్రెస్ వాళ్ళు. ఈ అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక ఏడ తింటారో ఏడవడ తెలుసు. కానీ వాళ్ళు కళ్ళు లేని కావద్దులకి ఇట్లా కళ్ళు మూసుకురా, కళ్ళు చెవులు 2 ఇట్లా మూసుకొని రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పనిచేస్తున్నారు. వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు, చెవులు వినిపిస్తలేవు వాళ్ళకు. పాపం ఏం చేయం. అసలు కాంగ్రెస్ వాళ్ళకు, పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు 4 కళ్ళు ఉన్నాయి, 4 చెవులు అయిపోయినాయి. ఇప్పుడు అది కథ.